రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు రెడీ అయింది సర్కార్. ఈ నెల చివరి నాటికి పనులు ప్రారంభించి వచ్చే ఖరీఫ్ నాటికి వీలైనన్ని చెరువులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. చెరువుల పునరుద్ధరణపై సర్కార్ నజరు పెట్టింది. మిషన్ కాకతీయ పేరుతో ఆపరేషన్ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్లో పర్యటించిన మంత్రి హరీష్ రావు మిషన్ కాకతీయపై సమీక్ష నిర్వహించారు. మార్చి 31 నాటికి చెరువులకు పూర్వ వైభవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు 2,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని సర్కార్ నిర్ణయించిందన్నారు మంత్రి. చెరువుల శిఖం, కట్టుకాలువల భూముల కబ్జాలకు పాల్పడితే ఊరుకోమని హెచ్చరించారు మంత్రి. జిల్లాలోని చెరువులు, శిఖం భూముల రికార్డులను బయటకు తీయాలని ఆదేశించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణలో 267 టీఎంసీల నీరు వాడుకునే సామర్థ్యం గల చిన్న నీటి వనరులు ఉన్నాయని 26 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చన్నారు. మన తెలంగాణ ప్రాంతంలో దాదాపు 46,000కు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. మన ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 5,939 చిన్ననీటి వనరులు ఉన్నాయి. సో మన రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు వారు తీసుకున్న ప్రధానమైనటువంటి 3-4 కీలకమైనటువంటి ఎజెండాల్లో ఈ చెరువుల పునరుద్ధరణ అనేటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ ఐటెంగా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఏ గ్రామమైనా బాగుండాలి, ఆ గ్రామం పచ్చగా ఉండాలి, గ్రామం అభివృద్ధి జరగాలంటే గ్రామంలో ఉండే చిన్ననీటి వనరులన్నీ కూడా, అక్కడ ఉండే చెరువులన్నీ కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే ఆ గ్రామం కూడా సుభిక్షంగా ఉంటుంది. పనుల ఆరంభం నుంచి పూర్తయ్యే వరకు నాణ్యతపై గతానికి భిన్నంగా తనిఖీ ఉంటుందన్నారు మంత్రి. ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 20 మంది అధికారులతో ఇది పనిచేస్తుందన్నారు. మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరాలంటే సర్పంచ్ నుంచి మంత్రి వరకు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చెరువును బాగు చేసేందుకు 17 కోట్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. దాదాపు 22,000 నుంచి 25,000 కోట్ల రూపాయలు ఈ చెరువుల పునరుద్ధరణలో వచ్చే 5 ఏళ్లలో మనం ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మరి ఈ సంవత్సరం మన బడ్జెట్లో ఇప్పటికే గౌరవ ఆర్థిక మంత్రి గారు రాజేంద్రన్న గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాంట్లో 2,000 కోట్లకు పైగా బడ్జెట్లో పెట్టుకున్నాం. ఇది మార్చి 31కి. మేము భావించేది మేము ఒక్కలమే కాకుండా ఎమ్మెల్యేలతో పాటు మా జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయితే ఇది పూర్తి స్థాయిలో విజయవంతమవుతుందనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందువల్ల నేను మీ అందరితో కూడా కోరేది మీరు ఇన్వాల్వ్ కండి, దీంట్లో పూర్తి స్థాయిలో మీరు భాగస్వామ్యం కావాల్సిన అవసరం. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో అధికారులతో పాటు స్వచ్ఛందంగా రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మంత్రి.